హాయ్ ఫ్రెండ్స్, మొదటిసారి మెహబ్ ఛానల్ వీడియోస్ని వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. తెలంగాణలో అప్కమింగ్ రాబోయేటటువంటి నోటిఫికేషన్స్ ఏదైతే ఉన్నాయో, సో గ్రూప్స్ నోటిఫికేషన్స్, అదేవిధంగా విద్యుత్ సంబంధించినటువంటి నోటిఫికేషన్, డిఎస్సి సంబంధించినటువంటి నోటిఫికేషన్స్, సింగరేణి సంబంధించినటువంటి నోటిఫికేషన్స్, ఇతర విషయాన్ని నోటిఫికేషన్స్, జీపీఓ అయినా సరే, సో మిగతా సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ ఏదైతే ఉన్నాయో, సో ఇవన్నీ కూడా జాబ్ క్యాలెండర్లో విడుదల చేయాలనేసి ప్రభుత్వం భావిస్తున్నటువంటి సమాచారం అండి. సో విషయానికి వస్తే మనకి ఇక్కడ ఒక చిన్న ఇన్ఫర్మేషన్. తెలంగాణ ఆర్థిక ముఖ చిత్రం, తెలంగాణ ప్రభుత్వ పథకాలు, తెలంగాణ బడ్జెట్, కేంద్ర ప్రభుత్వ పథకాలు ఇవన్నీ కూడా కేవలం 100 రూపీస్కే ఇస్తున్నాము. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఈ నెంబర్కి ఫోన్పే చేసి వాట్సాప్ రిసిప్ట్ పంపిస్తే మీకు ఇవ్వడం జరుగుతుంది. 6 నెలల కరెంట్ అఫైర్స్ షార్ట్ నోట్స్ కూడా కేవలం 50 రూపీస్కే ఇస్తున్నామండి. విషయానికి వస్తే అండి, తెలంగాణలో ఇప్పుడు జాబ్ క్యాలెండర్ సంబంధించినటువంటి అంశం గురించి ఇక్కడ చర్చ వస్తుంది. సో ప్రధానంగా ఏంటిదంటే, ఇక్కడ వచ్చేసరికి మనకు బడ్జెట్ తర్వాత ఇక్కడ గ్రూప్స్ నోటిఫికేషన్స్ అయినా సరే, విద్యుత్ నోటిఫికేషన్స్ అయినా సరే, డిఎస్సి సంబంధించినటువంటి ఉద్యోగాలు కూడా జాబ్ క్యాలెండర్లో భాగంగా ఇవ్వాలనేసి ఇక్కడ ప్రయత్నాలు అయితే కనిపిస్తున్నటువంటి సమాచారం. గతంలో మనకు రీసెంట్గా కూడా ఏదైతే మంత్రివర్యుల సమావేశం జరిగినప్పుడు కూడా మంత్రి శ్రీధర్ బాబు గారు కూడా దీనిపైన స్పష్టత ఇచ్చారనమాట. జాబ్ క్యాలెండర్ మేము ఇంప్లిమెంట్ చేస్తున్నాము, సో దానికి మేము కట్టుబడి ఉన్నాము, సో యువత దానికి ప్రిపరేషన్లో ఉండండి అనేసి ఏదైతే చెప్పడం జరిగిందో, సో దానికి అనుగుణంగానే ఇప్పుడు తెలంగాణలో ఏపీ తరహాలో ఇక్కడ ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 లాగా ఇక్కడ తెలంగాణలో కూడా అప్కమింగ్ నోటిఫికేషన్స్లో కూడా ఇదే ట్రెండ్ ఫాలో అవుతున్నారండి. వాస్తవానికి గ్రూప్స్ నోటిఫికేషన్స్ ఏదైతే ఉన్నాయో, మరి గతంలో సపరేట్గా ఇచ్చారనమాట. గ్రూప్ 1 ఇట్లా అంటే జాబ్ క్యాలెండర్ లేకుండా నోటిఫికేషన్సే ఇచ్చారనమాట. ఇప్పుడు ఈ జాబ్ క్యాలెండర్ పొందుపరుస్తున్నారనమాట. సో విషయానికి వస్తే గ్రూప్ సంబంధించినటువంటి నోటిఫికేషన్స్లో దాదాపు కూడా 12,000 వరకు ఇక్కడ ఖాళీలతో అప్కమింగ్ నోటిఫికేషన్స్ అయితే సిద్ధంగా ఉన్నాయి. సో దాదాపుగా గ్రూప్ 1లోనే మరి దాదాపుగా 400 నుంచి 500 వరకు ఖాళీలు, తర్వాత గ్రూప్ 2లోనే దాదాపు వచ్చేసరికి ఇక్కడ 1000 పైగా ఖాళీలతో రాబోతుంది. తర్వాత గ్రూప్ 3 అండ్ గ్రూప్ 4లో దాదాపుగా 10,000 పోస్టులతో అప్కమింగ్ నోటిఫికేషన్స్ సిద్ధంగా ఉన్నటువంటి సమాచారం. దాంతోపాటుగా వచ్చేసరికి విద్యుత్ సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ విషయానికి వస్తే దాదాపుగా 5 నుంచి 7,000 వరకు విద్యుత్ శాఖ నుంచి కూడా నోటిఫికేషన్స్ సిద్ధంగా ఉన్నాయి. మరి ఈ నోటిఫికేషన్స్ ఏదైతే ఉన్నాయో, విద్యుత్ సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఎస్పెషల్లీ ఈ సంబంధించినటువంటి నోటిఫికేషన్స్లో ఎన్పిటిసిఎల్లో ఎక్కువ శాతం ఈ యొక్క నోటిఫికేషన్స్ గురించి కూడా ఎక్కువగా మరి ఖాళీలతో ఉన్నాయి. తర్వాత ఎస్పీడీసీఎల్లో కూడా నోటిఫికేషన్స్ ఇచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నటువంటి సమాచారం. ఇక నెక్స్ట్ విషయానికి వస్తే డిఎస్సి సంబంధించినటువంటి ఉద్యోగాలకు సంబంధించి చూసుకున్నట్లయితే ప్రధానంగా ఇక్కడ హెచ్జిటి సంబంధించినటువంటి పోస్టులు, తర్వాత స్కూల్ అసిస్టెంట్ సంబంధించినటువంటి ఉద్యోగాలకు సంబంధించినటువంటి పోస్టులు కూడా అప్కమింగ్ తరహాలో మనకు నోటిఫికేషన్స్ ఇవ్వబోతున్నారండి. ఇక్కడ మనకు తెలంగాణలో ఏదైతే 2 దఫాలుగా రాబోతున్నటువంటి నోటిఫికేషన్స్లో గ్రూప్ 1 ఇప్పుడు చర్చ ఏంటిదయ్యా అంటే దాదాపుగా 200 ఖాళీలతో 2 దఫాలుగా 200 నోటిఫికేషన్స్ ఇవ్వబోతున్నారనమాట. సో 400 వరకు ఖాళీలు ఉన్నప్పటికీ ఇప్పుడు 2 నోటిఫికేషన్స్ విడుదల చేయాలనేసి 2027లో బడ్జెట్ తర్వాత ఒక నోటిఫికేషన్స్ వస్తే 2028లో ఒక నోటిఫికేషన్స్ వస్తుంది. మరి ఇప్పుడు వచ్చేసరికి ఇక్కడ ప్రధానంగా మనకు ఇక్కడ ఏంటిదయ్యా అంటే కనబడేది ఈ 2028 నవంబర్ ఆర్ డిసెంబర్లో ఎలక్షన్స్ జరిగితే మనకు 2028 స్టార్టింగ్లో నోటిఫికేషన్ ఇంకో నోటిఫికేషన్ వస్తుంది అనమాట, ఫేజ్ 2. సో ఇప్పుడు ఈ 2027లో ఒక నోటిఫికేషన్స్, 2028లో ఇంకో నోటిఫికేషన్స్, 2 నోటిఫికేషన్లు వస్తాయి, తక్కువ ఖాళీలతో వస్తాయి. ఇక్కడ హెవీ కాంపిటీషన్ ఉంటుందండి. ఇప్పుడు గతంలో మనం ఏదైతే చెప్పుకున్నామో గ్రూప్ 1లో దాదాపుగా 400 నుంచి 500 వరకు ఈ ఖాళీలు విడుదలైతే, మరి ఇప్పుడు గ్రూప్ 2లో వచ్చేసరికి దాదాపుగా 1000 వరకు ఖాళీలతో నెక్స్ట్ నోటిఫికేషన్స్ రాబోతుంది. కాబట్టి ఇప్పుడు అన్నీ సంబంధించినటువంటి ఖాళీలు అయితే రాబోవు, కేవలం తక్కువ పోస్టులతో 2 దఫాలుగా నోటిఫికేషన్స్ విడుదలయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నటువంటి సమాచారం. సో దాంతోపాటు డిఎస్సి సంబంధించినటువంటి నోటిఫికేషన్స్, తర్వాత వచ్చేసరికి హెచ్జిటి అయినా సరే, తర్వాత స్కూల్ అసిస్టెంట్ సంబంధించినటువంటి ఉద్యోగాలు, తర్వాత విద్యుత్ సంబంధించినటువంటి నోటిఫికేషన్స్తో పాటు సింగరేణి సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ కూడా దాదాపు కూడా సింగరేణిలో ఇప్పటికే చాలా వరకు ఇటు కంప్యూటర్ ఆపరేటర్ సంబంధించినటువంటి, తర్వాత జనరల్ డిగ్రీతో ఉన్నటువంటి నోటిఫికేషన్స్ కూడా చాలా ఖాళీలతో మనకు ఉన్నది. కాబట్టి తర్వాత ఇంకొక అప్డేట్ ఏమడుగుతున్నారంటే స్టూడెంట్స్, జీపీఓ సంబంధించినటువంటి అప్డేట్ ఏంటి సార్ అనేసి అడుగుతున్నారు. వాస్తవానికి జీపీఓ అనేది దాదాపుగా 6,000 వరకు ఖాళీలు ఉన్నాయండి. సో ఇప్పుడు కొన్ని ప్రమోషన్స్ వలన ఈ సంఖ్య అనేది దాదాపుగా ఇంకో 1000 పెరిగారు. కాబట్టి ఇప్పుడు జీపీఓ ఖాళీలు ఎన్నిసారి అయ్యా అంటే దాదాపుగా 7,000 ఖాళీలు ఉన్నాయి.
సో అప్కమింగ్ నోటిఫికేషన్స్లో భాగంగా జీపీఓ నోటిఫికేషన్స్ దాదాపుగా కూడా వచ్చేసరికి ఇక్కడ 7,000 వరకు నోటిఫికేషన్స్ అయితే సిద్ధంగా ఉన్నాయి. 100% ఇక్కడ జీపీఓ రిక్రూట్మెంట్ అయితే జరగబోతుంది. సో కాబట్టి మీ ప్రిపరేషన్ను కొనసాగించండి. 100% నోటిఫికేషన్ దిశగా ఇక్కడ ప్రభుత్వం అయితే పనిచేయడం జరుగుతుంది. గతంలో మనం చెప్పుకున్నటువంటి విధంగానే ఈసారి కూడా భారీ నోటిఫికేషన్స్ ఇవ్వాలన్న ఉద్దేశంతో తెలంగాణ ప్రభుత్వం దీనిపైన కసరత్తు చేస్తుంది. ఖాళీల వివరాలతో పాటు మనకు వచ్చేసరికి సిలబస్ సంబంధించినటువంటి అంశం ఏదైతే ఉన్నాయో బాలకృష్ణారెడ్డి గారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి కమిటీ ఇప్పుడు మనకు త్వరలోనే ఇక్కడ రిపోర్ట్స్ ఇవ్వబోతుంది. కాబట్టి సో ఇప్పటికైనా మీ ప్రిపరేషన్ కొనసాగించండి. గతంలో లేని విధంగా ఈసారి మాత్రం భారీ నోటిఫికేషన్స్తో ఈ తెలంగాణలో నోటిఫికేషన్స్కు విడుదలగా సిద్ధంగా ఉన్నాయి. సో మరో 6 నెలల్లో, మరో 6 మంత్స్లో ఈ నోటిఫికేషన్స్ అయితే మనకు వచ్చే అవకాశాలు కూడా దాదాపుగా ఎక్కువ కనిపిస్తున్నటువంటి సమాచారం. గతం నుంచే చెప్పుకుంటూ వస్తున్నాం, నోటిఫికేషన్స్ విషయంలో తెలంగాణ ప్రభుత్వం చాలా పారదర్శకంగా ఉన్నది. ఏ క్షణంలో అయినా కూడా నోటిఫికేషన్స్ విడుదలయ్యే అవకాశాలు కూడా దాదాపుగా ఎక్కువగా ఉన్నది. కాబట్టి సో మీ ప్రిపరేషన్ను కొనసాగించండి అనేసి. సో ఇది ఓవరాల్గా సంబంధించినటువంటి అప్డేట్ అండి. వీడియో నచ్చిన లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి సార్.